సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభాత ఆరాధనలు, కర్పూర నీరాజనాలు సమర్పించి దేవాలయ అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించారు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే హృదయన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్టీ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులు రాత్రి 7 గంటల వరకు అప్పన్న నిజరూప దర్శనం లభిస్తుంది. రాత్రి 8 గంటలకు గంగాధార పవిత్ర జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం శీతలోపచారాలు సమర్పించి తొలి విడత చందనం సమర్పించడంతో చందనోత్సవం ముగుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఏడాదిలో ఒక్కరోజు పాటు కనిపించేటువంటి నిజరూప దర్శనాన్ని దర్శించేందుకు ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గొప్పతనం ఏంటి, సో ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏంటి, సో ఆల్రెడీ ఈరోజు చందనోత్సవం ప్రారంభమైంది, నిజరూప దర్శనం భక్తులు చేసుకున్నారు. ఈ రోజు యొక్క గొప్పతనంతో పాటు స్వామివారి విశిష్టత మనతో మాట్లాడేందుకు స్థానాచార్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు గొప్పతనం ఏంటి, స్వామివారి యొక్క విశిష్టత? ఏటికొక్కమారు నిజరూప దర్శనం ఇచ్చేటువంటి క్షేత్రం ఇది. పురూరవ చక్రవర్తి గారు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చతుర్యుగం కాక ముందున్న చతుర్యుగంలో, కృతయుగంలో పురూరవ చక్రవర్తి గారు వ్యోమయానం చేస్తూ ఉండగా గతిస్తంభనం ఏర్పడి ఆ గతిస్తంభనానికి కారణం అన్వేషిస్తూ ఉండగా స్వామి సాక్షాత్కరించి స్వప్నంలో ఇక్కడ నేను పుట్టల్లో దాగి ఉన్నాను, ఆ పుట్టని తొలగించి ఆరాధనాది వ్యవస్థ ఏర్పరచమని ఆజ్ఞాపించినట్టు ఆ పుట్టని తొలగించి దర్శనం చేసిన రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం. సంవత్సరం పొడవునా ఇన్నాళ్ళు ఈ పుట్టకి అలవాటు పడుందనుకో పుట్టకి మారుగా గంధం వేయమని స్వామి నిబంధనం చేసినట్టుగా మనకి క్షేత్ర మహాత్యం చెప్తోంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి అక్షయ తృతీయ నాడు మాత్రం చందనోత్తరాన్ని కావించి నిజరూప దర్శనం, సంవత్సరం పొడవునా చందన ఆచ్ఛాదిత మూర్తిగానే స్వామి దర్శనం. వైశాఖ శుద్ధ తృతీయ నాడు తొలి విడతగా 3 మడుగుల గంధం, వైశాఖ పూర్ణిమ నాడు 3 మడుగుల గంధం, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మడుగుల గంధం, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మడుగుల గంధం, కలిసి 12 మడుగుల గంధం స్వామి పైన సమర్పించడం జరుగుతుంది. మన లెక్కల్లో సుమారుగా 500 కేజీల గంధం సమర్పించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఎవరైతే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారో ఆయన శాంతమూర్తిగా ఉంటారు. సో అంతేకాకుండా చాలామంది ఉగ్ర రూపం అని భావిస్తారు, కానీ ఆయనకు ఉన్నటువంటి రూపాల్లో ఇక్కడ వెలిసినటువంటి స్వామి మాత్రం శాంతమూర్తిగా నిరంతరం భక్తులకి ప్రతి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చేటువంటి ఏకైక క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది సింహాచలమే. సో ఆయన చరిత్ర, ఆయన స్వామివారి యొక్క చరిత్రను కూడా ఆల్రెడీ ఇప్పుడు స్థానాచార్యులు చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, సింహాచల క్షేత్రం.